93,000 కోట్ల వ్యయం అయితే 1,00,000 కోట్ల అవినీతి నేను 1,00,000 కోట్లు అనలేదండి. 1,00,000 కోట్ల తెలంగాణ మీద కోట్లు అనలేదు. శ్యామ్ సుందర్ గారు ఒక్క నిమిషం, శ్యామ్ సుందర్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. ఒక్క నిమిషం పావని గారిని కంప్లీట్ చేయండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను కాంగ్రెస్ చేసిన తప్పులు కూడా చెప్పాను, నేను వైఎస్ఆర్ చేసిన తప్పులు కూడా చెప్పాను. కాంగ్రెస్ ప్రభుత్వం పావని గౌడ్ గారు ఒక్క నిమిషం పావని గౌడ్ గారు ప్లీజ్ శ్యామ్ సుందర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నా. పర్సనల్ అటాక్ వద్దు. పావని గౌడ్ గారు కమ్ టు ద పాయింట్, సబ్జెక్ట్ లోకి రండి. ఒక్క నిమిషం శ్యామ్ సుందర్ గారు. శివ గారు, నేను ఇప్పుడు ఎవరిని పర్సనల్ అటాక్ చేయలేదు. ఆయననే ఏం చెప్పిండు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నేను ప్రతి పాయింట్ రాసుకున్నాను. ఆయన మాట్లాడేది అదే. పావని గారు సబ్జెక్టే మాట్లాడండి ప్లీజ్. ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. శివ గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పారు. గ్రావిటీ ద్వారానే నీళ్లు ఇవ్వచ్చు తుమ్మిడిహెట్టి దగ్గర అని చెప్పిండ్రు. తుమ్మిడిహెట్టి దగ్గర వైల్డ్ లైఫ్ చాప్టర్ ఉంటది అక్కడ ఒకటి. ఆయన ఎవరు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మనం గడుతున్న ప్రాజెక్టుకు మనం ఏదైతే కడదాం అనుకున్నామో దానికి వ్యతిరేకంగా అక్కడ గ్రామాలన్నిటినీ ఏకం చేసి ఏదైతే ధర్నాలు చేసిన ఆయన, ఉద్యమం చేసిన ఆయన దగ్గరికి కేసీఆర్ గారు పోయినప్పుడు ఆయన ఏమన్నారంటే, నేనే ధర్నాలు చేసిన, నేను అక్కడ ఇవ్వలేను, మీరు కట్టుకుంటే 151 మీటర్ల తక్కువ చేసి పట్టుకోండి, ఎత్తున కడతామంటే మేము ఊరుకోము, మా గ్రామాలు ముప్పులకు గురైతాయి అని చెప్పిండ్రు. ఇప్పుడు ఈయన చెప్తున్నారు కదా, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఎట్లా వస్తాయో చెప్తే ఆ కాంగ్రెస్ వాళ్ళని పిలువుండ్రి, ఆ కేసీఆర్ గారిని పిలుచుకోండి, గ్రావిటీ ద్వారా బీజేపీ వాళ్ళని కూడా పిలుచుకోరి. మరి శ్యామ్ సుందర్ గారు అనేటైనే కూర్చొని వాళ్ళకి వివరించాలి, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఎట్లా వస్తాయో, ఏ విధంగా వస్తాయో ఒకసారి చెప్పాలి. మరిగా చెప్పండి ఒకసారి, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఎట్లా వస్తాయో ఒక్కసారి యాంకర్ గారు ప్లీజ్ చెప్పమని చెప్పండి. నేను రాసుకుంటాను, అదే రేపు నేను వీడియో తీసి పోస్ట్ చేస్తా. లేకపోతే మా అధినాయకులు కేసీఆర్ గారికి ఈ విధంగా వస్తాయంట సార్, మనం ఇది తప్పు చేసినామట అనేసి నేను పంపిస్తాను. రైట్, ఓకే. అంతకుముందు పంటల దిగుబడి ఏ విధంగా ఉంటే, కాళేశ్వరం కట్టిన తర్వాత పంట దిగుబడి ఏ విధంగా వచ్చింది? ఓకే పావని గౌడ్ గారు, డిస్కస్ చేద్దాం. నేను శ్యామ్ సుందర్ గారి దగ్గర కూడా మీరు అడిగిన వాటికి ఆన్సర్ తీసుకుంటాను. రైట్, మహేష్ గారు మీరు ఏం చెప్తారు అసలు కాళేశ్వరం వ్యవహారంలో? ఏం